అందరికీ నమస్కారం. తెలుగు రాశి టుడే ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మార్గశిరం దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. పుష్యం ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి. మాఘం బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీయాన యోగం. ఫాల్గుణం ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన చర్చల మూలంగా మనశ్శాంతి కరువవుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించాలి. భూ లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు. ఈ రాశివారికి చతుర్థంలో గురువు, 2వ శని, 5వ రాహువు సంచారం ప్రతికూలం. 11వ స్థానంలో కేతువు అనుకూలిస్తాడు. గురువు, శని, రాహువు ప్రీత్యర్థం జప, క్షీరతర్పణ, హోమ, దానాదులు చేయించాలి. పరమేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 2 అవమానం 4 చైత్రం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు. వైశాఖం అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహి, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. జ్యేష్ఠం ప్రారంభించిన పనులు మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ తర్వాత అనుకూలంగా పూర్తవుతాయి. బంధువులు, స్నేహి వలన కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో మనస్పర్ధలు రావచ్చు. ఆషాఢం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. లక్కీ సంఖ్య 90 మరియు లక్కీ కలర్ పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.